అమ్మడి రాంబాబు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలు వైసీపీ పార్టీ విధానాలు అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నైజానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి అన్నారు. మంత్రాలయం నియోజకవర్గం కోసగిలో టీడీపీ శ్రేణులు అమ్మడి రాంబాబు ఫోటోలను మంటల్లో దహనం చేసి నిరసన తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం మహిళ పట్ల ప్రవర్తించిన తీరు వల్ల ఆ పార్టీకి 11 సీట్లు వచ్చాయని, ఈసారి ఒక సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నారు. ఆమోతు అమ్మడి రాంబాబును కఠినంగా శిక్షించాలని, ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారికి గుణపాఠం కావాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి ప్రతి ఒక్కరూ భయపడేలా ప్రభుత్వం శిక్షిస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తిరెడ్డి, పల్లిపాడు రామిరెడ్డి, నాడిగేని అయ్యన్న, చింతలగేని నర్సరెడ్డి, అరివిలి వీరేష్, పోలగుండ కోసిగయ్య, జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు. 11 సీట్లకు పరిమితం చేసినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. మా నాయకుడు కన్నెర్ర చేస్తే వైసీపీ సైకోలు ఎక్కడ వెళ్తారో తెలియదు, కానీ మా నాయకుడు ఇప్పటికి కూడా అలాంటి ప్రవర్తన మనకొద్దు, మనం మంచి పాలన అందించాలి, మన ప్రజల్లో మంచిగా ఉండాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు చెప్పిన మాటలతో మేమందరూ కూడా నడుచుకుంటున్నాం. మా నాయకుడు కన్నెర్ర చేస్తే ఒక్క వైసీపీ నాయకుడు కూడా బయటికి వెళ్ళడని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాంటి ఈరోజు మా నాయకుడిపై ఆంబోతులా ప్రవర్తిస్తూ మా నాయకుడిని అనుచిత వ్యాఖ్యలు చేశావు. ఖచ్చితంగా నువ్వు ఈరోజు ఏదైతే అనుభవిస్తున్నావో ఎవరికైనా చెప్తున్నా, వైసీపీ సైకోలకందరికి కూడా రేపు కూడా మీరు అలా ప్రవర్తిస్తే మీకు కూడా అలాగే ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఒకసారి మాట్లాడే ముందు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది. అందరూ కూడా చూడాల్సిన నిన్న జరిగిన సంఘటన అయితే ముఖ్యమంత్రి గారిని మాట్లాడే స్థాయి కూడా కాదైంది. ఒక మంత్రిగా పనిచేసి